అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ తోటకూర కాడలు పులుసు పెడుతున్నానండి. ఇది దప్పలం అని కూడా అంటారు. ముందుగా తోటకూర కాడలు తీసుకున్నానండి. ఇవి ఒక కట్ట. దీనిలో మనం ఇష్టం ఉంటే బెండకాయ ములక్కాయ కూడా పులుసులో వేసుకోవచ్చండి. వీటిని వలుచుకుంటున్నాను. ఇవి ముక్కలుగా కొంచెం పెద్ద సైజు ముక్కలే తీసుకోవచ్చండి. వీటిని ముక్కలుగా చేసుకుని దీన్ని పులుసు పెడుతున్నాను ఈరోజు. దీనిలోకి కావాల్సినవి తోటకూర కాడ ముక్కలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 3 బెండకాయలు, ఒక 4-5 ములక్కాయ ముక్కలు వేసుకున్నానండి. వేసి దీనిలో పులుసు పెడుతున్నాను. ఇవి బెండకాయ అవి ఎందుకు వేసానంటే కూర గుజ్జుగా ఉంటుంది, అందుకే వేస్తున్నానండి. ఉంటే టమాటా వంకాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చింతపండు రసం అండి. మనం తీసుకునే దాన్ని బట్టి ఇది నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి రసం తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి దాకబెట్టాను. దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. పులుసు కూరలోకి ఆయిల్ వేసి ఇప్పుడు పోపు వేస్తున్నాను. ముందుగా పులుసు కూరకి మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. మెంతులు, అలాగే కాస్త మినపప్పు, అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర వేసానండి. ఇప్పుడు దీనికి 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటే పులుసు కూరల్లో ఎప్పుడైనా కూడా కరివేపాకుది ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో కరివేపాకు వేస్తున్నాను. తర్వాత నేను ఇంగ వేసేటప్పుడు వీడియో చేయలేదండి. ఇంగువ కూడా వేసుకోవాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత తాలింపు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పులుసు కూరలోకి ఎప్పుడు కొంచెం పెద్ద సైజులో వేసుకోవాలండి. అలాగే ములక్కాయ ముక్కలు, తోటకూర కాడలు ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా వేసి మొత్తం కూడా ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత దీనికి గళ్ళుప్పు కానీ లేదంటే సాల్ట్ కానీ తగినంత వేసి మొత్తం కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కలపటం వల్ల ఆయిల్ అంతటికీ కూడా పడుతుంది, మగ్గడానికి ఇదిగా ఉంటుందండి. మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత అది నేనైతే సాల్ట్ వేసానండి. వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. మూత తీసి ఇప్పుడు చూడాలండి. ఇవి ముక్కలు మగ్గిపోతే కనుక దీనికి తగినంత కారం వేసుకోవాలి. ఈ మధ్య డైలీ వీడియోస్ చేయలేకపోతున్నానండి హెల్త్ ప్రాబ్లం వల్ల. కనీసం వారానికి 2-3 వీడియోలన్నా పెడదామని చేస్తున్నాను. మనం ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనికి తగినంత కారం వేస్తున్నాను. ఈ కారం కొంచెం ఘాటుగానే ఉందండి. ఇది మరపట్టించిన కారమేను కదా, మిరపకాయలు బాగా ఘాటుగా ఉన్నాయి. ఇది కొంచెమే వేస్తానండి. అంటే మనం మంట తినేదాన్ని బట్టి వేసుకోవాలి తగినంత. ఇలా కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోసి ముక్కలు ఉడికించుకోవాలండి ముందు. ఈ చింతపండు పులుసు పోస్తే కొంచెం బిరిసెక్కుతాయి కదా, అందుకని ముందు మెత్తగా ఉడికించుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. వాటర్ పోసిన తర్వాత మూత పెట్టాలి. ఇవి ఆ నీరు ఎగిరిపోయే వరకు ఉంచి ఇప్పుడు మనం మొక్క చూస్తే తెలుస్తుందండి మెత్తగా అయిన తర్వాత. ఇప్పుడు చింతపండు పులుసు పిసికి పెట్టుకున్నాను కదా, అవి వేసిన తర్వాత మనకి పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఇది సరిపోదండి. ఇంకా మామూలు వాటర్ కూడా పోసుకోవాలి దీనిలో మనకి సరిపడా. దీన్ని ఈ పులుసు మాత్రం చక్కగా వేడివేడి అన్నంలోకి ఇప్పుడు ఈ వర్షాలు పడేటప్పుడు ఇప్పుడు చేస్తే చాలా బాగుంటుందండి. ఇది వర్షాకాలంలో ఎక్కువ చేసేవాళ్ళు అమ్మవాళ్ళు. నేను ఇంకో కొంచెం వాటర్ పోసాను కదా, ఇప్పుడు మూత పెట్టి ఉంచాలండి. ఈ 10 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇలా ఉడికేటప్పుడు బెల్లం ముక్క వేయాలండి. నేను వేసేటప్పుడు వీడియో తీయలేదు. అయిపోయిందండి పులుసు. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవటమేనండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. 2 ఇయర్స్ అయిపోతుందండి. వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. అలాగే అయిపోయిందండి. చక్కగా వేడివేడి అన్నంలోకి ఈ తోటకూర కాడల పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
అయిపోయిందండి తోటకూర కాడల పులుసు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.